మకర రాశి వాళ్ళు అనగానే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర నక్షత్రాలు 1, 2, 3 పాదాల వారు పరిగణించబడతారు. సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? వీళ్ళు చక్కటి ధైర్యంతో, చక్కటి పట్టుదలతో అనేక పనుల్ని సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విశ్లేషణాత్మక బుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తారు. అయితే వీళ్ళకు ఉండే బలహీనతలేంటి? అవసరం లేని గమనించినంత ఆసక్తి అనవసరమైన విషయాలపైన, అత్యధికమైనటువంటి ఖర్చులు, అనిశ్చితమైనటువంటి అసహనం ఉంటుంది. ఇవి కనుక మీరు దాటగలిగితే చక్కటి విజయాలను సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు. ఈ నెలలో మీరు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ అనుభవిస్తారు. జాతీయ స్థాయి కార్యక్రమాలని, ప్రాజెక్టులని సొంతం చేసుకుంటారు. మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ రంగాల్లో ప్రగతి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ కాలం ప్రత్యేకంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. దీర్ఘకాలిక ఒప్పందాలని, మీరు భాగస్వామ్యాల్ని సాధ్యపరచుకుంటారు. ప్రధానంగా ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలు ఏమీ రావు. పోటీ వాతావరణం ఉంటుంది. అయితే తలనొప్పి, కంటి ఇబ్బందులు చిన్న చిన్నగా ఇబ్బంది పెట్టడం వలన అనుకున్నంత ప్రగతి రాకపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే అనుకునే సాధించగలుగుతారు. అలాగే విద్యా విధానంలో కానీ, మిగతా వాటిలో కూడా మీ సంతులనత అనేది అవసరం. సమయానుకూలంగా భోజనం తీసుకోండి, ధ్యానం చేయండి. వీటి ద్వారా మీ శక్తి నిలుపుదల అనేది పెరుగుతుంది. తద్వారా మీరు అనేక రకాలైన పనులని పూర్తి చేయగలుగుతారు. మొదటి సగము నెలల్లో మాత్రం ఇబ్బందులు ఉంటాయి. అయితే తర్వాత మధ్య నుంచి చివరి వరకు కూడా చాలా బాగుంటుంది. సాంఘికంగా బలమైనటువంటి మలుపులకు అవకాశం ఉంది. సెప్టెంబర్లో ప్రేమ కానీ, దాంపత్య అనుబంధాల్లో కానీ స్థిరత్వం పెరుగుతుంది. చక్కటి పరిణామాలు రాబోతున్నాయి. పిల్లల వివాహ విషయాలు, కుటుంబ శుభకార్యాలు జరగడం అనేది జరుగుతుంది. సంబంధాలు అనుకూలమైన రాశులు ఏంటి అంటే మేషం కానీ, కర్కాటకం కానీ, మిథునం కానీ, సింహ కానీ మీకు అనుకూలమైనటువంటి రాశులు. ఇటు వ్యాపార సంబంధాలు, ఇటు కుటుంబ సంబంధాలు అయినా కూడా. అయితే వ్యయాలపైన నియంత్రణ తప్పకపోతే ఆదాయం స్థాయి మెరుగ్గా ఉంటుంది. విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ రంగాల్లో అనేక రకాలుగా మీకు లాభపడడం జరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు సాధ్యమవుతుంది. రుణాలు తీర్చుకోగలుగుతారు. పెట్టుబడుల్ని పెంచుకుంటారు. జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో చక్కటి అభ్యాసాలు దొరుకుతాయి. విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. అలాగే అప్లికేషన్స్ కానీ, వీసాలు కానీ అన్ని సకాలంలో పూర్తవుతాయని చెప్పచ్చు. కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రాజెక్టులు, అవార్డులు, మీడియా హైలైట్స్ జరుగుతాయి. ప్రభుత్వ, రాజకీయ రంగాల వాళ్లకు, కళాకారులకు కీలకంగా అనేక రకాల రివార్డులు, అవార్డులు సొంతం చేసుకుంటారు. వాహనాలు కొనుగోలు, అలాగే ఒప్పందాలు, వాహన రిపేర్లు జరుగుతాయి. ఇంటి మార్పులు, స్థలాల ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లకు జాగ్రత్త తీసుకోండి. నడుస్తున్న కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పెద్దల ఆస్తి విషయంలో స్థిరత ఏర్పడుతుంది. పూర్వం ఉన్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా సానుకూలంగా మీకు తీర్పు రావడానికి అవకాశం ఉంది. అలాగే మనకి సెప్టెంబర్ 28 వరకు కూడా శని తిరోగమనం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం పెరగడము, కెరీర్ పురోగతి, ఆరోగ్య శ్రేయస్సు ఇవన్నీ కూడా మీ సొంతం అవుతాయి. గోపూజ, గురు పూజ, పితృదోష నివారణ పూజలు చేయించుకోండి. వాహన ప్రయాణాల్లో వేగాన్ని తగ్గించండి. డాక్యుమెంట్ల విషయంలో నిర్లక్ష్యాన్ని వీడండి. మాటల్లో ఆధారాలు లేకుండా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోకండి. ఆర్థిక ఒప్పందాలపైన పరిశీలించి నిర్ణయం తీసుకోండి. అలాగే మీ బాధ్యతలపైన మీకు ఆసక్తి పెరుగుతుంది. మీ 15 నుంచి 21 మధ్య మీ నిర్ణయాలు స్వయంకృతాపరాధంగా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఆచితూచి వ్యవహరించండి. ఆత్మపరిశీలన చేసుకోండి. సామాజిక పరిణామాలు మీరు గమనిస్తూ వెళ్ళండి. చివరి వారంలో సృజనాత్మకమైనటువంటి శక్తి మరియు సామాజికమైనటువంటి చైతన్యము పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే ఎత్తుకి పై ఎత్తులేయడము, ప్రోగ్రెషను, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. దార్శనికత, అలాగే మార్గదర్శకత్వం తీసుకుంటారు. గురువులది తినే అలవాట్లు, అలాగే వైద్య పరీక్షలు చేయించుకుంటారు. తినే అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేయండి. సంబంధాల్లో స్థిరత్వము, వివాహము, పిల్లల కోసం కుదరడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో చక్కటి సమయాన్ని గడుపుతారు. సంబంధాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. పెట్టుబడులు జాగ్రత్తగా మార్చుకుంటారు. ఆస్తులు సుస్థిరత పెంచుకుంటారు. అలాగే శని పూజ ఉపశమనాన్ని ఇస్తుంది. దాన ధర్మాలు చేయండి. అలాగే నియమిత ధ్యానము, పెద్దలకు గౌరవం, సన్మానం అనేవి మీకు శుభ సూచకంగా చెప్తున్నాం అన్నమాట. మరి ఈ పరిహారాన్ని కూడా పాటించి చక్కటి ఫలితాలు అందుకుంటారని ఆశిస్తాం. శుభం.